ఇప్పుడు ఒక మగాడు తన పురుషాంగాన్ని ఆడవాళ్ళకి చూపెడతాడనుకుందాం. నిటారైన పురుషాంగం చూపిస్తే ఆడవాళ్ళు చూడరు, తిడతారు. ఛీ అంటారు, అసహ్యించుకుంటారు కదా! ఎందుకంటే వీడు కావాలని చూపెడుతున్నాడు. చూపెట్టి ఆమె చూడాలని చూపెడుతున్నాడు. ఆమె చూసినది అని చెప్తున్నాడు. వీడే చేసి ఆమె మీద బంధం పెట్టి ఆమె చూసిందని ఇలాగ చేస్తున్నాడు. కానీ వీడే చూపెడుతున్నాడు. కావాలని చూపెడుతున్నాడు. ఆమె చూసిందని అంటున్నాడు కావాలని. కానీ వీందే కదా అంతా. అందుకని వాళ్ళు చూడరు, ఛీ అంటారు, తల తిప్పుకుంటారు, తిడతారు. కానీ ఓ పిల్లోడే ఇంటి ముందు నగ్నంగా స్నానం చేస్తున్నాడు. చిన్న పిల్లోడు అనుకున్నాం. అంటే మరీ చిన్నోడు కాదు. ఓ 10 ఇయర్స్ పిల్లోడు. తెలియదు కదా వానికి ఇవన్నీ. 11 ఇయర్స్ పిల్లోడికి కూడా తెలియదు. ఎవరు లేరు స్నానం చేస్తా అంటాడు, కనబడుతుంది ఆడవాళ్ళకు. అలాంటప్పుడు వాడిని పక్కకు పోమంటారా? పొమ్మన్నారు. వీళ్ళు చూడకుండా ఉంటారా? ఉండరు. చూస్తూనే ఉంటారు సహజంగా. అలానే సెక్స్ ఫీలింగ్స్ వస్తాయని కాదు, జెన్యున్గానే చూస్తారు. ఎందుకంటే ఇది ఎలాంటిదంటే కళ్ళున్నాయి లోకం చూడడానికే దేవుడు ఇచ్చాడు తప్ప కళ్ళు మూసుకుని బతుకుతాడా? బతకడు కదా. నోరున్నది మాట్లాడడానికే. కానీ నోరుండి కూడా మాట్లాడకుండా మోసుకునేంత అమాయకుడు ఉన్నాడా? ఇది తప్పు మాట్లాడొద్దని అనుకుంటాడా? స్వయం శిక్ష ఎవడన్నా వేసుకుంటాడా? కళ్ళున్నా కూడా చూడొద్దు, ఇది తప్పని, ఇలా చేయొద్దు అని అనుకోవడం మూర్ఖత్వం కదా. అలాగే ఒక చిన్న పిల్లడు 13, 12 ఏళ్ళ పిల్లలు, 13 ఏళ్ళ పిల్లలు కూడా యంగర్సే. వాళ్ళు నగ్నంగా స్నానం చేస్తా అంటే ఆడవాళ్ళు కూడా చూస్తారు. అది ఎడ్యుకేషన్, అది సహజం. అంతేగాని అప్పుడు కూడా చూడొద్దని వాళ్ళు కళ్ళు తిప్పుకోవడము, కళ్ళు మూసుకోవడం చేయరు. ఆ పిల్లని వెళ్ళిపో అని చెప్పారు. ఎందుకంటే ఆ పిల్లోడు కావాలని చేస్తాడు. వాళ్ళకి తెలియక నగ్నంగా స్నానం చేస్తాడు. వీళ్ళు కూడా చూడాలని చూస్తలేరు. వాళ్ళకి తెలుస్తలేదు కానీ చూడగలుగుతాను. కాబట్టి చూస్తారు పురుషాంగం ఎలా ఉంటుంది అని చూస్తారు. ఆడవాళ్ళు అన్నారు చూస్తారు. ఇది సహజం కదా. ఇగో ఇట్లా అన్నమాట. కాబట్టి నెగిటివ్గా చేస్తే వాళ్ళను నెగిటివ్గా చేయాలనుకోవడము, నెగిటివ్గా చేయడము తప్పన్నమాట. కానీ ఈ నెగిటివ్ అనేది నెగిటివ్గా జరుగుతలేదు. నెగిటివ్గా జరుగుతుంటే అది పాజిటివే. ఎందుకంటే వాని తప్పలేదు, వాని ప్రమేయం లేదు. అనుకోకుండా జరిగింది కాబట్టి అది పాజిటివ్ అవుతుంది. వాని తప్పలేదు. వాళ్ళు కూడా చూస్తున్నారు, చూడబడుతున్నారు ఆడవాళ్ళు పురుషుల్ని నగ్నంగా. అప్పుడు వాళ్ళది కూడా తప్పలేదు, వీనిది తప్పలేదు. వీళ్ళు కనబడుతుందని వీడు అనుకుంటలేడు, చూడాలని వాడు చూస్తలేరు, వాళ్ళు చూస్తలేరు. కానీ కనబడుతుంది వాళ్ళకు. అప్పుడు వాళ్ళని పొమ్మన్నారు, వీళ్ళు కళ్ళు మూసుకోరు. కానీ చూస్తారు వాళ్ళు కూడా. కనబడుతుంది, ఆస్వాదిస్తారు కదా. ఇది కామన్. అది ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషనే, సహజం అంటే సహజం. ఇక్కడ చూస్తారు. ఇగో ఇట్లా అనమాట. అంటే ఒక వికృతాన్ని కూడా వికృతంగా చేయకపోతే అది ప్రకృతి అవుతుంది కదా. ఆ సినిమాలో ఒక వికృతాన్ని వికృతంగా చేసి దాన్ని ప్రకృతిగా చూపెడతారనమాట. ఎక్కడ వికృతంగా చేయకుండా ప్రకృతిగా జరుగుతూ ఎలా ఉంటుందో అలా చూపెడుతున్నారు అనమాట. అలాగే ఒక అసహజాన్ని క్రియేట్ చేసి, తయారు చేసి, తీసుకొని దాన్ని అసహజంగా చెప్పకుండా సహజంగా జరుగుతూ ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నారు. కాబట్టి జనం కూడా అది సహజంగానే జరుగుతున్నట్టుగా చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళు సహజంగానే చూస్తున్నారు. ఇంకా అంతే. వీళ్ళు తప్పు కాదు. వాళ్ళు వీళ్ళని తప్పులో పడేయడం లేదు. వీళ్ళు తప్పులో పడతలేరు. వాళ్ళు తప్పు చేయడం లేదు. ఇలా చూపిస్తారనమాట కంటెంట్. నెగిటివ్‌ను పాజిటివ్‌గా అంటే ఇలా చూపిస్తారు సినిమాల్లో. ఒకప్పుడు ఆడవాళ్ళ రొమ్ములు కనిపించడము, శారీ కప్పి రొమ్ములు కనిపించడము, సైడ్స్ చూపించడము, బొడ్డు కనిపించడము, వాళ్ళ గుండె యొక్క చారిక, వాళ్ళ రొమ్ముల చారక మధ్యలో గీతను కనిపించడం అనేది కేవలం సినిమాల్లో వేశ్యలకు మాత్రమే, కాల్ గర్ల్స్ లాగా చూపించే వాళ్ళకే, ఐటెం గర్ల్స్కే, అలాంటి వాళ్ళకే పెట్టేది. కానీ తర్వాత ఏంది హీరోయిన్లకు పెడుతున్నారు. ఇప్పుడు సౌందర్యకు ఇలాంటి వాళ్ళకి పెడుతున్నారు. ట్రెడిషనల్గా ఉండే హీరోయిన్ కూడా ఒకసారి అలా చూపిస్తారు. రొమ్ములను చూపిస్తున్నారు, బూబ్స్ చూపిస్తున్నారు, గుండెల వద్ద చారికలు చూపిస్తున్నారు. శారీలో కూడా ట్రెడిషనల్గా ఉంటూనే బ్లౌజ్ వేసుకొని, శారీలో ఉంటూ కూడా బ్రా వేసి గుండెలు చూపిస్తున్నారు, చారికలు చూపిస్తున్నారు. కానీ ట్రెడిషనల్గా చూపిస్తున్నారు. చూసారా? అంటే నెగిటివ్‌ను పాజిటివ్‌గా చూపిస్తున్నారు. అసహజమే అది. కానీ సహజంగా చూపిస్తున్నారు కదా. ఎందుకంటే లంజాల కథలో ఇప్పుడు పతివ్రతలకు పెడుతున్నారు. అది అసహజమే కానీ సహజంగా పెడుతున్నారు పతివ్రతలకు. అట్లా అన్నట్టు ఇట్లుంటుంది కంటెంట్. మీకు మరో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక అమ్మాయి సెక్స్ అంటే ఇప్పుడు ఒక స్త్రీ ఉన్నది. స్త్రీని పురుషుడు ఇష్టపడతాడు, కోరుకుంటాడు, శృంగారం చేస్తాడు, ఇల్లీగల్‌గా వ్యవహరిస్తాడు. ఎందుకంటే ఆమెను చూసి కోరికలు కలిగినప్పుడు ఒక అందమైన అమ్మాయిని, ఆకర్షణీయమైన అమ్మాయిని, సెక్సీగా, రొమాంటిక్‌గా ఉన్న అమ్మాయిని ప్రేమిస్తాడు, మనసు పెడతాడు, ఇష్టపడతాడు, లేదా మిస్‌బిహేవింగ్ చేస్తాడు, లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ ఒక గలీజ్ అమ్మాయిని, పని మనిషి లాంటి అమ్మాయిని, వికృతంగా ఉండేది లేకుండా ఉండేదాన్ని చూసి అనాకరిగా ఉన్నదాన్ని వెంబడి పడతాడా? ప్రేమిస్తాను అంటాడా? చనిపోతా అంటాడా? దానికోసం చనిపోతాడా? పడిచేస్తాడా? మనసు పడతాడా? దానికోసం జీవితాన్ని త్యాగం చేసుకుంటాడా? పిచ్చోడు అనుకుంటారు కదా. అంటే అందమైన అమ్మాయిని ప్రేమించడం ఇదని వాని స్వార్థమే ఉంటుంది. కాబట్టి అలాంటి అమ్మాయినే ప్రేమిస్తారు, ఇష్టపడతారు, లవ్ ప్రపోజ్ చేస్తారు, మిస్‌బిహేవింగ్ చేస్తారు, ప్రపోజులు, కామెంట్స్ చేస్తారు. అది గొప్పగా ఆడోళ్ళు నవ్వుతారు. కానీ గలీజ్‌గా ఉన్న అమ్మాయిని, అనాకారిగా ఉన్న అమ్మాయిని, స్నానం కూడా సరిగ్గా చేయని గబ్బుదాన్ని కూడా ఆడది కదా అని పోయి దాని వెంబడి పడతాడా? ఎవడు పడడు కదా. ఆడోళ్ళు కూడా అంతే. గలీజ్‌గా ఉన్న అబ్బాయిలని ఇష్టపడరు. గబ్బుగాళ్ళను, గలీజ్‌గా ఉన్నోళ్ళని ఇష్టపడరు. అందగాళ్ళనే ఇష్టపడతారు వాళ్ళు కూడా. కానీ ఇప్పుడు ఎట్లేదంటే అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ప్రపోజ్ చేస్తున్నారు. అబ్బాయిలు ఎట్లయితే అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తారో ఇది అమ్మాయిలే అబ్బాయిలకు ప్రపోజ్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన అబ్బాయిలకు. అలాగే అబ్బాయి కూడా
వాళ్ళని ఇష్టపడతాడు. ఈ అమ్మాయి వానికి ప్రపోజ్ చేసినప్పుడు, వానితో మాట్లాడినప్పుడు చిన్న అబ్బాయిని గర్ల్ ఫ్రెండ్ ఉందా? లవర్ ఉందా? అంటే ఏమైతుంది? ఆ అమ్మాయి కూడా వాడిని మిస్‌బిహేవింగ్ చేస్తుంది అబ్బాయిలాగా. ఎందుకంటే వాడు నచ్చాడు కాబట్టి. వానికి కూడా వీని మీద ఈ అమ్మాయి మీద లవ్ ఫీలింగ్ కలుగుతాయి. ఇది ఈమెకు కూడా లాభము, గొప్పగా ఉంటుంది. సో, ఇలా అనమాట. అంటే నెగెటివ్, పాజిటివ్‌గా చేసి చూపెడతారనమాట ఇట్లా. అంటే అసహజాన్ని సహజంగా చేసి చూపెడుతున్నారనమాట ఇట్లా. ఇప్పుడు ఒక పాటుంది. 'ఒంటమ్మ ఒంటమ్మ సుబ్బులు అంతంత ఉన్న ఎత్తులు బంగారు కొడిపెట్టు' అని ఒక పాట ఉంది కదా! ఈ పాట పెద్దోళ్ళు పాడితే, ఆడోళ్ళు వాళ్ళు పాడితే "వీనికొత్తందా పాట" అని తిడతారు. కాదా? ఎందుకంటే తప్పని తెలిసినా పాడతాండు, తప్పుగా పాడతాండు, వాళ్ళకి తప్పైతాంది కాబట్టి తిడతారు. అదే ఒక చిన్నోడు ఇంటర్వ్యూలో పాడతాండు. ఒక 15, 13 ఇయర్స్ అబ్బాయి, 15 ఏళ్ళ అబ్బాయి. ఎందుకంటే వానికి నెగెటివ్‌గా పాడడో తెలవదు. పాజిటివే తెలుసు. కాబట్టి అంతంత ఉన్న ఎత్తులని పాడతా అంటే ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ అడుగుతాడంట ఆ చిన్న పిల్లోడిని. ఒక 13 ఇయర్సో, 15 ఇయర్స్ ఉన్న అబ్బాయిని ఎత్తులంటే ఏంటో తెలుసా మరి? మీనింగ్ తెలుసా ఆ పాటకి నీకు? ఏంటది? అని అడుగుతాడు. మరి ఇది తప్పు అడగకూడనిదే కదా! మరి తను ఎందుకు అడుగుతుంది అంటే తనకు పాజిటివ్ ఇక్కడ. చిన్న పిల్లోడు చెప్తాడు కాబట్టి వానికి తప్పులేదు కాబట్టి అది పాజిటివ్. పెద్దోడు నెగెటివ్‌గా చెప్తాడు కాబట్టి తప్పు. వాడు తప్పుగా చెప్తున్నాడు, వాళ్ళు తప్పుగా తీసుకుంటున్నారు. అంతే తేడా అనమాట. అంటే అసహజం కూడా ఆ పిల్లోడి దగ్గర సహజమైంది. నెగెటివ్ కూడా ఆ పిల్లోడి దగ్గర పాజిటివ్ అయింది. ఇగో ఇట్లనే నెగెటివ్‌ను పాజిటివ్ చెప్తారు. అసహజాన్ని సహజంగా చెప్తారనమాట కంటెంట్‌లో. ఇప్పుడు సినిమాలలో దొడ్డికి పోవడము, ఒంటెలు పోవడము ఇలాంటివి చెప్తారా? ఇలాంటి యూరిన్ వెళ్ళడము, పాయిఖాన వెళ్ళడం, బాత్రూమ్ చూపెడతారా? వాంతులు చేసుకోవడం చూపెడతారా? చూపెట్టరు. చండాలము, అసహ్యము, గలీజు. ఇలాగే ఒక అబ్బాయి అమ్మాయిల దగ్గర ఎత్తులు, అంతంత ఉన్న ఎత్తులని పెద్దోడు మాట్లాడడము, ఇవన్నీ సెక్స్ గురించి మాట్లాడడము, ఇలాంటివి చూపించరాని చూపించడము అనరాని అంటే అది తప్పవుతుంది. వాడు కావాలని అంటాడు, తప్పవుతుంది. ఇది ఎలాంటిదంటే వాంతులు, దొడ్డికి, మలమూత్రాలు లాంటి చండాలం పెంట అన్నట్టు. కాబట్టి దీనికి సెన్సార్ ఉంటుంది. కానీ అది చిన్న పిల్లోడు చేస్తే ఇదే పెంటని చేస్తే తప్పు కాదు. ఎందుకంటే వాడు కావాలని చేయడు. కాబట్టి వీళ్ళు తప్పులు పడరు పెద్దోళ్ళు. కాబట్టి వాళ్ళే అడుగుతారు. "ఏంటమ్మా వంటమ్మ సుబ్బులు అంతంత ఉన్న ఎత్తులు అంటే ఏంటి? ఎత్తులంటే ఏంటి మరి తెలుసా నీకు? నీకు తెలుసా?" అని వాళ్ళే అడుగుతారు వీళ్ళు. వాడు తెలవక పాడిన. ఎందుకంటే వాడు తెలవక పాడిండు కాబట్టి. సో, ఇట్లుంటది. కాబట్టి నెగెటివ్ ఇక్కడ పాజిటివ్ వద్ది. వికృతి ఇక్కడ ప్రకృతి అద్ది. కాబట్టి ఒక కంటెంట్‌ను వికృతమైన కంటెంట్‌ని తీసుకొని, వికృతమైన విషయాలు తీసుకొని, వికృతమైన పాజిటివ్‌గా చెప్తున్నారు. అసహజంగా చేసిన ఆలోచనలు సహజంగా చెప్తున్నారు. సహజంగానే చూపిస్తున్నారు. సహజంగానే వ్యవహరించినట్టుగా చెప్తున్నారు. నెగెటివ్‌ని కూడా పాజిటివ్‌గా చెప్తున్నారు. పాజిటివ్‌గానే చూపిస్తున్నారు. కాబట్టి అది పాజిటివ్ అవుతుంది. అసహజం కూడా సహజం అవుతుంది. కాబట్టి తప్పు కాదనమాట. ఇలా కంటెంట్ చూపిస్తున్నారు. ఇలా క్రియేట్ చేస్తారనమాట ఇంట్రెస్ట్‌గా. మీకు మరో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు మగోడితో ఎప్పుడు క్లోజ్‌గా ఉంటారు, సన్నిహితంగా ఉంటారు, దాపరికం లేకుండా ఉంటారు. వాడు బాయ్ ఫ్రెండ్ అయినప్పుడు, మొగుడు అయినప్పుడు, లవర్ అయినప్పుడు ఉంచుకున్న దగ్గర ఉంటారు కదా! వాళ్ళు కనిపించడము, లేకుంటే మాట్లాడుకోవడం సెక్స్ గురించి, రొమాన్స్ గురించి, లవ్ గురించి మాట్లాడుకోవడము, సెక్స్ చేసుకోవడం అది మొగుడు అయిన వాడికి చెప్తారు లేదా ప్రియుడికి చెప్తారు కదా! అంతేగాని మిగతా విషయాలన్నీ కూడా కేవలం ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు. ఎట్లా మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటారో అవును ఆడవాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు మగవాళ్ళ గురించి, సెక్స్ గురించి అన్నీ. కానీ ఏ మొగుడు విననప్పుడు మాట్లాడతారు, వినకుండా జాగ్రత్త పడతారనమాట. ఎందుకంటే మొగుడు వాళ్ళ బలహీనత తెలుసుకుంటాడు కాబట్టి. కానీ చిన్న పిల్లల ముందైతే ఓ 13, 15 ఇయర్స్ ముందు పోరగాళ్ళ ముందైతే వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఏం చేయరని వాళ్ళ ముందు మాట్లాడుకోవచ్చు. కానీ పెద్ద వయసు మగవాళ్ళ ముందు మాట్లాడతారా? ఇలాంటివి మాట్లాడరు, వినకుండా జాగ్రత్త పడతారు, భయపడతారు. ఎందుకంటే వానికి మనం బలి అయిపోతామని, మన వీక్ పాయింట్ తెలుస్తుందని మాట్లాడరనమాట మగవాళ్ళ ముందు, ఇలాంటి పెద్దవాళ్ళ ముందు కదా! కానీ ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రియుడి ముందు, లవర్ ముందు, మొగుడు ముందు ఇలాంటివి మాట్లాడతారు. మళ్ళీ ఆడవాళ్ళు సెక్స్ గురించి మాట్లాడేటి మళ్ళీ లవర్ ముందు, మొగుడు ముందు మాట్లాడుకుంటారనమాట. మాట్లాడగలుగుతారు. కానీ వాడు ప్రియుడు కాదు, లవర్ కాదు, మొగుడు కాదు. అలాంటి మగాడితో కూడా చర్చిస్తారా? ఆడవాళ్ళు వాళ్ళ సెక్స్ విషయాలు, వాళ్ళ పీరియడ్స్ గురించో, సెక్స్ గురించో, కామం గురించో మరో మగాడితో చర్చిస్తారా? వాడు ఫ్రెండ్ అనుకున్న ఆఫీస్‌లో ఉన్నాడు. వానికి చెప్తారా? వానికి చూపిస్తారా? వాని ముందు చెప్తారా? పోనీ వాని అడుగుతారా? వాని సెక్స్ సమస్యలు, శృంగార సమస్యలు చెప్తే వింటారా? వాని సెక్స్ డౌట్స్, ఆడవాళ్ళ గురించిన డౌట్స్ అవి ఆడవాళ్ళు వింటారా? వినరు కదా! ఎందుకంటే మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అంత అంతర్యం ఉండదు. అంత దూరం ఉంటుంది కదా! కానీ వాటిని పాజిటివ్‌గా చూపిస్తూ సహజంగా చూపిస్తారు. నిజానికి అది అసహజం. కానీ సహజంగా చూపిస్తారంట. అంటే ఆడోళ్ళు కూడా మగవాళ్ళతో సెక్స్ గురించి మాట్లాడినట్టు, మొగుడు కూడా ఆడవాళ్ళకు సెక్స్ సమస్యలు చెప్పినట్టు, ఆడవాళ్ళకు అట్లనమాట. మొగుడు వాని సెక్స్ సమస్యలు చెప్తున్నాడు. ఆడవాళ్ళ సెక్స్ సమస్యలు వింటున్నాడు. ఆడవాళ్ళ ఋతుక్రమము, ఆడవాళ్ళ సెక్స్ ఫీలింగ్స్ ఆడవాళ్ళు మగవానికి చెప్తున్నారు. మగవాని ముందు చెప్తున్నారు. ఆడవాళ్ళతో చెప్పినట్టు చెప్తున్నారు. మగనితో చెప్పినట్టు ఆడవాళ్ళతో చెప్తున్నారు. వాని శృంగార సమస్యలు, రంగస్థలంలో. ఆడవాళ్ళు కూడా మగవాని సమస్యలు విన్నట్టు వింటున్నారు. ఇలా చర్చించుకోవడం అనేది ఎక్కడ ఉండదు. కానీ ఇది ఇలా చర్చించుకున్నట్టు పెడతారు. అంటే సహజంగా చూపెడుతున్నారు అసహజాన్ని. అంటే నెగిటివ్‌ని పాజిటివ్‌గా చూపెడుతున్నారు అనమాట. ఇగో ఇట్లుంటది కంటెంట్ చేయడం అంటే.